గౌరీనీరు ఎన్నో గొడుగు కావచ్చు, ఎన్నో వాటర్ ప్లాంట్స్ కావచ్చు, అనేక గ్రామాల్లో ఇస్తూ ఎంతోమంది దాహత్యం తీర్చిన పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా జగనన్న ఆశీర్వాదంతో మన నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్ ఈరోజు మనం దుమ్ముదిన ప్రాంతంలో అవిచగ బంగాళాపానికి, అదేవిధంగా దుమ్ముదిన ప్రాంతంలో కూడా ఈరోజు వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి మీ అందరూ కూడా ఒక్కసారి కవితాతో అందరికీ మీ అభిమానాన్ని చాటుకోవడం కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో కూడా జగనన్న సుజయ స్రవంతి ద్వారా మనకి ప్రతి ఒక్క ఇంటికి కూడా నీళ్ళు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఒక మంచి నీరు తాగేదానికి బాగుండాలి, ప్రజల ఆరోగ్యాలు బాగుండాలి అని చెప్పి ప్రభాకర్ మీ ప్రాంతంలో ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం నిజంగా చాలా గర్వంగా మనం అంతా కూడా తీయవాలి. అటువంటి మంచి మనిషిని మనం ఎప్పుడు కూడా ఆదరించాలి, అభిమానించాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో మీరంతా కూడా ఒక ఏక తాటి మీదకి వచ్చి తప్పకుండా ప్రభాకర్ అని మంచి మెజార్టీతో గెలిపిస్తారని అందరూ కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు అక్కచెల్లమ్మకి ఈరోజు దుబాయ్దైన ప్రాంతంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను వచ్చాను, మిమ్మల్ని కలిశాను. జగనన్న ఇస్తున్న ప్రతి పథకం కూడా మీకు అందుతుందా లేదా, ఒకవేళ అందకపోతే దాన్ని ఏ విధంగా అందించాలని మా సచివాలయ సిబ్బంది, మా నాయకులు మీకు అండగా ఉండి అవన్నీ కూడా ఇప్పించిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు జగనన్న ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు జగనన్నని మనం మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయించుకోవాలని తప్పకుండా మీ అందరినీ కూడా కోరుతున్నాను. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఎట్టి పరిస్థితి కూడా ప్రతిపక్షాలు చెప్పే మాటలు వినొద్దు, మోసపూరితమైన వాగ్దానాలు నమ్మొద్దు. ఈ రోజు మనకి ఏదైనా చేశాడు అంటే అది ఒక్క జగనన్నే అని మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తున్నాం. ఈ పంచాయతీలో దాదాపు 37 కోట్ల రూపాయలు మా అక్క జగమ్మకి ఇచ్చాడంటే జగనన్న ఒక్కసారి ఆలోచించండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఇచ్చిన పరిస్థితి మనం చూడగా ఈ రోజు అక్క జగమ్మకి బాగుండాలా, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి. అదేవిధంగా ఈ రోజు మత్స్యకార యువత యువకులకి ఉపాధి కావాలంటే ఈ ప్రాంతంలో జగనన్న మీ అందరికీ కూడా ఫిషింగ్ హార్బర్ తెప్పించి ఈ హార్బర్ కూడా వచ్చే నెలలో జగనన్న చేతుల మీదుగా ఓపెనింగ్ అవుతుందంటే ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏ నాయకుడు మనం చూసాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఫౌండేషన్ స్టోన్ మాత్రమే వేస్తాడు, పని చేయడు, మోసం చేస్తాడు. ఈరోజు జగనన్న చెప్పాడంటే చేస్తాడు. అదే ఈరోజు ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేయించాడు. వచ్చే నెలలో
ఓపెనింగ్ అయిపోతుంది కాబట్టి మీ అందరూ కూడా తప్పకుండా జగనన్న ఓపెన్ చేయబోతున్న ఫిషింగ్ హార్బర్కి అందరూ కూడా రావాలి, జగనన్నను ఆశీర్వదించాలి. ఈ ప్రాంతం జగనన్నకి వెనుపడి ఉన్నాయి. తప్పకుండా జగనన్నని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేదానికి ముఖ్యంగా మీరంతా కూడా ఏకతాటిపైకి వచ్చి జరగబోయే ఎన్నికల్లో మీరు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ అని, అదేవిధంగా ఎమ్మెల్యేగా జగనన్న ఆశీర్వాదంతో 2024 పోటీ చేస్తున్న నన్ను కూడా అందరి ఆశీర్వాదాలతో మంచి మెజార్టీ గెలిపించి జగనన్నకి కానుకని కోరుకుంటూ ఈ రోజు మాకు అవకాశం ఇచ్చిన యువజన ప్రాంత ప్రజలకి, అదేవిధంగా మా సర్పంచ్ గోవింద్ గారికి, ఎంపీటీసీలకు, ఇతర నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికీ నమస్కారం. జూవెల్ రావడం, ఈ ప్లాంట్ శ్రీనివాసరెడ్డి అడగడం, మేము పెట్టడం, ఈ ఊరు ప్రత్యేకత ఉంది. పొట్టె శ్రీరాములు పుట్టిన ఊరు అని చెప్తారు. సో ఈ ఊరు నుంచే మన నెల్లూరు జిల్లా పేరు కూడా స్థాపించడం చాలా గొప్ప విషయం. సో ఈ ఊరికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో జూవెల్కి మీ అందరికీ తెలుసు. ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ మొత్తం మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల కూడా ఏది ఉన్నా మేము చూసుకుంటాము. అది శ్రీనివాస్ రెడ్డి, శంకరు వాళ్ళు టచ్లో ఉన్నారు, చేసుకుంటారు. అంటే జిల్లాలో దాదాపు 130 ప్లాంట్లు దాకా పెట్టున్నాము. ఈ ప్లాంట్లన్నీ కూడా 2017 నుంచి నీళ్లు ఈ దాదాపు ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర అంతా తీరుస్తున్నాము. అంటే అవన్నీ కూడా రన్ అవుతున్నాయి. ఈరోజు కూడా ఏది కూడా ఆపలా. ఆ 125 నుంచి 130 ప్లాంట్లు రన్నింగ్లోనే ఉన్నాయి. మీ కావలి ప్రాంతాల్లో దాదాపు అయితే 17 ప్లాంట్లు పెట్టున్నాం కావలి కాన్స్టిట్యున్సీలో. సో ఇక్కడ కూడా ఏ ప్లాంట్ కూడా ఆగలేదు. నీళ్లు లేకపోతే తప్పక మా సైడ్ నుంచి ఏది కూడా ప్రాబ్లం ఉండదు. తర్వాత సంక్షేమ పథకాలు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే గొప్ప కార్యక్రమం అది. మీ అందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనందరం రేపు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాలా. దానికి మన ప్రతాప్ గారిని కూడా మీరందరూ ఎమ్మెల్యేగా గెలిపించాలా. ఆయన గెలిస్తేనే ఆ కుర్చీ కూడా అక్కడ మనందరం ఆయనకి మనం సేవ చేసిన అవుతాము. అట్నే నేను ఇప్పుడే ప్రతాప్ గారు చెప్పినట్టు ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు నుంచి. మీ అందరూ ఆశీర్వాదం అవసరం. మీ అందరు తప్పకుండా ఓటేస్తారని అనుకుంటున్నా. సో మా ఇద్దరిని కూడా మీరు గెలిపిస్తేనే మీరందరూ జగన్మోహన్ రెడ్డి మనందరం ఆ కుర్చీలో మళ్ళీ కూర్చోబెట్టగలుగుతాం. ఈ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది తప్పకుండా మనం చేసి తీరాల. గ్రామంలో కూడా అందరు చూస్తుంటే ఎంత సంతోషం, ప్రతి ఒక్కరిలో ఆ సంతోషం కనపడుతుంది. అదే మన బలం, అదే మన బలం. మీ అందరు గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఈ ఊరు ఈ చుట్టూ 2 గ్రామాలు చూడటం, మనుషుల్ని కూడా చూడటం చాలా ఆనందంగా ఉంది. Thank you.